ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 817వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని సత్యవ్రత అని కీర్తిస్తోంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ సత్యవ్రతాయై నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే సత్యమును వ్రతముగా కలిగిన తల్లి అనే అర్థం తెలుస్తుంది. ఈ సృష్టిలో సత్యమైన వస్తువు ఒక్కటే ఉంది. సత్యమైన వస్తువు అంటే ఎల్లప్పుడూ నిలిచి ఉండే వస్తువు, కాలమునకు లోబడని వస్తువు అని అర్థం. ఈ ప్రకృతి అంతా కాల ప్రభావానికి లోనై నశించిపోయిన, కాలం యొక్క ప్రభావానికి లోబడకుండా నశించకుండా ఉన్న వస్తువు సత్యమైన వస్తువు అనబడుతుంది. ఆ సత్యమైన వస్తువును మనం పరబ్రహ్మము అంటున్నాం. ఆ పరబ్రహ్మం పట్ల దీక్షను కలిగిన తల్లి, ఆయనను అనుసరించు తల్లి, ఆయనను అనుసరించుటను వ్రతముగా కలిగిన తల్లి కాబట్టి ఈ నామంలో అమ్మవారు సత్యవ్రత అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడుతూ ఉన్నారు. ఇక మరో అర్థం చెప్పుకుందాం. పరమేశ్వరునికి భేదం లేదు. వారు ఇరువురు ఏకమైన స్వరూపం కలవారు. మనకు మన శక్తికి ఎలా భేదం లేదో, మనకు మన బలానికి ఎలా భేదం లేదో, అదేవిధంగా పరమేశ్వరునికి ఆయన శక్తికి ఎప్పుడూ భేదము ఉండదు. ఒకే ఒక పరబ్రహ్మము మనకు రెండు స్వరూపాలుగా ఇక్కడ వ్యక్తం అవుతుంది. ఇక్కడ సత్యము అంటే పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీ లలితా పరమేశ్వరి అని చెప్పుకోవచ్చు. అమ్మ యొక్క ధ్యానం, జపం, కీర్తనం, పూజ మొదలైన వాటిని వ్రతముగా కలిగిన వారి పట్ల సంతోషించే తల్లి, అనుగ్రహించే తల్లి అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తూ ఉంది. సత్యవ్రత అంటే అమ్మవారి యొక్క దీక్షను వహించిన వారి పట్ల అనుగ్రహాన్ని కలిగిన తల్లి అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తూ ఉంది. ఇక్కడ మనం అమ్మవారి యొక్క ధ్యానం, జపం, కీర్తన, పూజల పట్ల సంతోషించే తల్లి, అనుగ్రహించే తల్లి అని చెప్పుకున్నాం. అయితే అమ్మవారు ఆ యొక్క మంచి కర్మలను అంటే సత్కర్మలను ఏ విధంగా చేస్తే అనుగ్రహిస్తారో, సత్కర్మ అంటే ఏమిటో కూడా ఈ నామం మనకు తెలియచేస్తూ ఉంది. సత్ అంటే శాశ్వతమైనది అని చెప్పుకున్నాం కదా. ఆ శాశ్వతమైన వస్తువును సద్వస్తువు అని అంటారు. ఆ శాశ్వతమైన వస్తువు అయిన శ్రీ లలితా పరమేశ్వరిని అనుగ్రహించమని కోరుతూ మనం చేసే పూజలు, వ్రతాలు కూడా అమ్మ స్వరూపాలే అయి ఉంటాయి. ఈ వ్రతములు, ఈ పూజలు మనలను ఎప్పుడు అనుగ్రహిస్తాయో ఈ నామం మనకు తెలియచేస్తూ ఉంది. శాస్త్రం చెప్పిన విధంగా శాస్త్రవాక్యాన్ని నమ్మి ఈ సత్కర్మలు అంటే పూజలు, వ్రతాలు, ధ్యానం చేస్తే అవి సత్యవ్రతములు అనబడతాయి. శాస్త్రవాక్కు పట్ల శ్రద్ధ కలిగి చేసినది సత్కర్మ అవుతుంది. ఆ సత్కర్మకు సంతోషించి అనుగ్రహించే తల్లి శ్రీ లలితా పరమేశ్వరి. శాస్త్రవాక్యముల పట్ల పూర్తి శ్రద్ధ లేకుండా చేసిన కార్యము సత్కర్మ కాకుండా అసత్కర్మ అవుతుంది. ఈ అసత్కర్మలు చేసిన వాడు సత్యవ్రతమును చేసిన వారు కాదు. కాబట్టి వానికి పూర్తి ఫలితం లభించదు. సత్యవ్రత నామంలో అమ్మవారు మనం చేసే సాధన సత్కర్మగా ఉండాలి అంటే శాస్త్రవాక్యం పట్ల పూర్తి శ్రద్ధ కలిగి చేయాలి అనే సాధనాపరమైన రహస్యాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, అమ్మవారు మనకు శ్రద్ధను ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.